మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వెనికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత అంతరంగమున పగ ఉంచుకున్నవాడు విషయమై, అదే రీతిగా కొండెము ప్రచురము చేయువాడి విషయమై తెలియపరుస్తుంది. మరొక మాటలో స్పష్టంగా అబద్ధికుడి విషయమై, బుద్ధిహీనుడి విషయమై తెలియపరుస్తుంది. అబద్ధికుడు తన వ్యక్తిత్వం, బుద్ధిహీనుడు తన వ్యక్తిత్వం. అబద్ధికుడు అనేటువంటి వాడు అంతరంగమున పగ ఉంచుకునే స్థితి కలిగినటువంటి వాడు, లేదా అంతరంగమున పగ ఉంచుకునేటువంటి వాడు అబద్ధికుడు అనేటువంటి మాట. అదే రీతిగా బుద్ధిహీనుడు కొండెము ప్రచురం చేసేటటువంటి వాడు, లేదా కొండెము ప్రచురం చేసేవాడు బుద్ధిహీనుడు. ఈ మాట రెండు కోణములలో నుంచి ఆలోచన చేస్తుంది. ఈ సామెత స్పష్టంగా, సూటిగా, ఆలస్యం లేకుండా ఈ రీతిగా ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అబద్ధికుడువా, బుద్ధిహీనుడువా? అంతరంగమున పగకు ఉంచుకున్నటువంటి స్థితి నీలో ఉంటే నీవు అబద్ధికుడవు అని ఈ సామెత చెప్తుంది. కొండెములు ప్రచురం చేస్తున్న స్థితి నీదైతే నీవు బుద్ధిహీనుడవు అనేటువంటి విషయం ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. అబద్ధికుడిగా ఉన్నావా, బుద్ధిహీనుడిగా ఉన్నావా? సత్యము కలిగినటువంటి వాడిగా ఉన్నావా, బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నావా? చాలా అద్భుతంగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సామెత. అదే రీతిగా ఈ సామెత ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మరలా రెండవ ప్రారంభం, కాన్స్టాంట్ యూజ్ ఆఫ్ ద టంగ్, వేరుగా విరుద్ధంగా నోటిని మాటలను ఉపయోగించేటటువంటి ఆ సందర్భానికి సంబంధించి రెండవ ప్రారంభం. అంటే రెండవసారి ఈ రీతిగా నోటిని మాటలను వేరుగా ఉపయోగించేటటువంటి ఆ సామెతలను జ్ఞాపకం చేయబడతా ఉన్నారు. సో చాలా మంది యూజెస్ ఆఫ్ టంగ్, కాన్స్ట్రాక్టెడ్ యూజెస్ ఆఫ్ టంగ్, నిజంగా చాలా మంది నోటిని మాటలను చాలా మంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఈ 10వ అధ్యాయంలో రెండవ మారు మొదటిగా ఈ సామెత జ్ఞాపకం చేయబడతారు. చాలా మంది అంతరంగముందు పగ ఉంచుకున్న అబద్ధికుల నోటిని మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. కొండెము ప్రచురము చేసేటటువంటి వారిగా, బుద్ధిహీనులుగా నోటిని మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఈ విరుద్ధంగా, వేరుగా ఉపయోగించే ఆ మాటను, నాలుకను సామెతగా రెండోసారి జ్ఞాపకం చేయడం తలపిస్తూ ఉంది. ఈ మాటలను బాగా ఆలోచన చేస్తే అబద్ధికుడు ఎవరు? ఎందుకు అబద్ధికుడు అవుతాడు? చాలాసార్లు అబద్ధికుడు ఎవరు అనేటువంటి మాటను చూస్తాం, కానీ ఎందుకు అబద్ధికుడు అవుతాడు అనే మాటను చూడం. ఈ సమయంలో మనం చూద్దాం. అబద్ధికుడు ఎవరు అంటే ఈ సామెత చెబుతుంది, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు. అంతరంగమున ఉంచుకున్నవాడు అనే ఈ మాట ఏదైతే ఉందో, ఈ మాటకు రాయబడినటువంటి మాట టు కవర్, టు కవర్. హూ ఎవర్ హైడ్స్, ఫషాహ్ అనేటువంటి హీబ్రూ మాటకు టు కవర్ అంటే దాచిపెట్టేటువంటి వాడు, బయటికి చెప్పకుండా దాచిపెట్టే స్థితి కలిగినటువంటి వాడు. పగ అనేటువంటి ఈ మాటకు హేటెడ్ అనేటువంటి మాట రాసు ఉంది, సినాహ్ అనేటువంటి హీబ్రూ పదం. సో ఇష్టం లేని తనాన్ని, ఇష్టము కలిగి లేనటువంటి స్థితిని
దాచిపెట్టేటువంటి వాడు అబద్ధికుడు అనేటువంటి మాట. లయింగ్ లిప్స్, అబద్ధాలు మాట్లాడేటువంటి మాట అని జ్ఞాపకం చేస్తుంది. ఎవరు అబద్ధికులు? స్పష్టంగా ఇష్టం లేని విషయాన్ని దాచిపెట్టేటువంటి వారు, కవర్ చేసేటటువంటి వారు, బహిరంగంగా చెప్పనటువంటి వారు, వారు అబద్ధికులు. ఎందుకు వారు అబద్ధికులు అవుతారు? అంతరంగాన, లేకపోతే దాచిపెట్టినటువంటి ఇష్టం లేని విషయాన్ని బట్టి వారెందుకు అబద్ధికులు అవుతారు అంటే, ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి మాట ఇదే. ఎందుకు అబద్ధికులు అవుతారు అంటే, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న సందర్భం అర్థం ఏంటంటే, అంతరంగాన ఇష్టం లేని తనాన్ని పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి. అంతరంగాన దాచిపెట్టబడినటువంటి ఇష్టం లేని స్థితి ఉన్నప్పటికీ, కానీ బహిరంగంగా బయటికి ఎంతో ప్రేమ ఉన్నటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, ఎక్కువగా మనుషులలో మనం గమనించేది ఇదే. అంతరంగాన ఇష్టం లేని తనం ఉంటుంది, కానీ బయటికి నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం అవి ప్రేమ కలిగినటువంటి మాటలుగా కనిపిస్తాయి. అందుకే ఈ సామెత తెలియపరుస్తా ఉంది. అబద్ధికుడు ఎవరు అంటే అంతరంగమును పగ ఉంచుకునేవాడు. కానీ ఎందుకు అబద్ధికుడు అవుతాడంటే, అంతరంగమును పగ ఉంచుకొని బాహిరంగాన తాను ప్రేమ చూపించేవాడిగా మాట్లాడతాడు. అంటే కలిగి ఉన్నటువంటి స్థితి ఒకటి, మాట్లాడే స్థితి మరొకటి. కాబట్టి అబద్ధికుడు. సత్యవంతుడు లోపల ఏదుంటే బయటకు అదే మాట్లాడతాడు. వాడు సత్యవంతుడు అవుతాడు. అబద్ధికుడు అన్న సందర్భంలో లోపల పగ ఉంచుకుని బయటికి ప్రేమగా మాట్లాడతాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట, అబద్ధికుడు అని తేల్చడంలో అర్థం ఏంటంటే, లోపల బయట వేరు వేరు స్వభావాలు. ఒకవేళ లోపల పగ ఉండి బయటికి కూడా పగ చూపిస్తుంటే వాడు నిజమైనటువంటి వాడే అవుతాడు. అంటే ఇక్కడ రెండు స్థితులు ఒకటి అయిన స్థితిని సత్యం అనేటువంటి మాట, రెండు స్థితులు వేరువేరుగా ఉన్నటువంటి స్థితిని అబద్ధికుడు అనే మాట ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఈనాడు మనం లోపల ఏం పెట్టుకొని ఉన్నాం, బయట ఏం పెట్టుకుని, లోపల పగ పెట్టుకొని బయటకు ప్రేమ పెట్టుకున్నటువంటి స్థితి అబద్ధపు స్థితి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. లోపల పగ ఉండి బయటకు పగ ఉన్నా, లోపల ప్రేమ ఉండి బయటికి ప్రేమ ఉన్నా, ఆ రెండు స్థితులు అబద్ధికుడు కాదు, సత్యవంతుడి స్థితి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబద్ధికుడికి మరొక పదం ఏం పెట్టచ్చు, మరొక అర్థం ఏం పెట్టచ్చు అంటే వేషధారణ. ఎందుకు అంటే వేషధారణ అనే మాటకు కూడా మీనింగ్ అదే, అర్థం అదే. వేషాన్ని ధరించడం అంటే కలిగి ఉన్నటువంటి ముఖస్థితి వేరే, కానీ చూపిస్తున్నటువంటి ముఖస్థితి మరొకటి. అలాగే ఇక్కడ అంతరంగంలో కలిగి ఉన్నటువంటి ఆ సందర్భం వేరే, కానీ బయటికి మాట్లాడుతున్నటువంటి ఆ స్థితి వేరొకటి. అంటే అబద్ధికుడుకు వేషధారుడుకు ఒకే పోలిక. అబద్ధికుడే వేషధారుడు కదా. చూడండి, ఈ సామెత చాలాసార్లు మనం ఎదుటివారి పట్ల మనం ఎలా స్థితిగా మాట్లాడుతా ఉన్నాం. ఈ అబద్ధికుడు అనేటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాట. ఎందుకు అంటే మన ప్రకటన గ్రంథంలో చూస్తాం, మనకు అబద్ధాలు ఆడడంలో చాలా సింపుల్గా అనిపించేటటువంటి సందర్భం ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందే రెండవ మరణంలోనికి వెళ్ళే వారి యొక్క ఒక లక్షణం ఏంటంటే అబద్ధికులు. సో అబద్ధికులు అంటే అబద్ధం చెప్పేటటువంటి అదొక్క మాట కాదు, కానీ వాస్తవంగా ఉన్నతంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే రెండు ఆలోచనలు కలిగిన స్థితి, వేరు వేరు స్థితులు కలిగిన స్థితి, అంటే వేషధారణ స్థితి. సో ఇక్కడ అబద్ధికుడు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఈ సామెత ప్రశ్నిస్తుంది, అంతరంగమున పగ ఉంచుకొని పైకి ప్రేమ చూపిస్తా అబద్ధికుడుగా ఉన్నావేమో పరిశీలన చేసుకోవాలి. అదే రీతిగా
కొండెము ప్రచురం చేయువాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అనేటువంటి ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తే, ఈ పదం ఎషెల్ అనేటువంటి హీబ్రూ పదం రాస్తుంది. దీనికున్న అర్థాలేంటంటే స్టూపిడ్ ఫెలో అండ్ ఫూల్. స్టూపిడ్ ఫెలో తెలివి తక్కువవాడు. బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడు. మరొక అర్థం ఏంటంటే సిల్లీ. సిల్లీ అంటే వెర్రివాడు అనేటువంటి మాట. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొండెము ప్రచురం చేయడం అనేటువంటి ఈ మాటకు కూడా హీబ్రూలో ఒక పదం ఉంది. దిబాహ్. స్లాండర్ ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే స్లాండర్, విస్పరింగ్. విస్పరింగ్ అనేటువంటి మాట. విస్పరింగ్ అంటే గుసగుసలాడడం. ఆ తర్వాత డిఫర్మేషన్. డిఫర్మేషన్ అంటే పరువు తీయడం. ఆ తర్వాత ఈవిల్ రిపోర్ట్ అంటే అపవాది పత్రిక, చెడు నివేదిక అనేటువంటి. సో కొన్నెము ప్రచురం చేయడం అనేటువంటి మాటకు ఈ రీతి అయిన అర్థాలు ఉన్నాయి. ఈవిల్ రిపోర్ట్, చెడు నివేదిక చేసేవాడు. డిఫేమింగ్, డిఫెమేషన్ అంటే పరువు తీసేటటువంటి వాడు. విస్పరింగ్ ఇది ఉన్నతమైనటువంటి అర్థం, గుసగుసలాడేవాడు. సో ఈ మూడు అర్థాలు ఈ రీతిగా ఉన్నాయి. ఎవరైతే చెడు నివేదికలు చేస్తూ ఉన్నారో వారు బుద్ధిహీనులు. పరువు తీసే పని చేస్తూ ఉన్నారో వారు బుద్ధిహీనులు. గుసగుసలాడే స్థితి కలిగి ఉన్నారో వారు బుద్ధిహీనులు. సో అది కొండెము ప్రచురం చేయడం అనే అర్థం కిందకు వస్తుంది. కాబట్టి మనం చెడు నివేదికలు ప్రచురం చేయడంలో ఉన్నామేమో, పరువు తీసే పనిలో ఉన్నామేమో, గుసగుసలు ఆడుతూ ఎదుటి వారితో ప్రవర్తిస్తూ ఉన్నామేమో. ఆ స్థితి బుద్ధిహీనత స్థితి. ఈ మాట కూడా చాలా ఉన్నతంగా ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే చాలాసార్లు మనం బుద్ధిమంతులం అన్నటువంటి భావన ఈ 3 స్థితిలో లేదా ఈ 4 స్థితిలో ఉంటుంది. కొండాలు ప్రచురం చేయడంలో, అబద్ధాలు ఆడడంలో, బుద్ధి కలిగినటువంటి వారం అని అనుకుంటా. చాలా తెలివిగా నేను ప్రవర్తిస్తున్నాను అనుకుంటా. చెడు నివేదికలు అందించడంలో, ఈవిల్ రిపోర్ట్స్, అపవాది సందర్భంలో, అపవాది ఆలోచన చేయడంలో నేను చాలా తెలివిగా ఉన్నాను అనుకుంటా. ఇతరుల పరువు తీయడంలో, డిఫెమేషన్ చేయడంలో నాకున్నంత తెలివి ఇంకెవరికి లేదనుకుంటా. విస్పరింగ్, గుసగుసలు ఆడడంలో నేను చాలా గాసిప్స్ చేస్తాను, చాలా గొప్పగా చేస్తాను అనుకుంటా. నేను చాలా బుద్ధిమంతుని అనుకుంటా. ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్ అనుకుంటా. కానీ బైబిల్ చెప్తుంది యు ఆర్ ఫూలిష్ వన్, యు ఆర్ స్టూపిడ్ ఫెలో. సో కొండేల ప్రచురం చేయడంలో మనం తెలివిగల వారం అని అనుకుంటే పొరపాటు. అది బుద్ధిహీనత స్థితి. కాబట్టి మనము కొండెం ప్రచురం చేసే స్థితిలో ఉన్నామేమో అనే మాట. ఎందుకు కొండెం ప్రచురం చేయడం లేదా బుద్ధిహీనుడు అనేటువంటి సందర్భం ఎందుకు? మనం ఇందాక అబద్ధికుడు ఎవరనే మాట చూస్తూ అబద్ధికుడు ఎందుకు అవుతాడనే మాట చూస్తాం. అలాగే బుద్ధిహీనుడు ఎవరైనటువంటి మాటకు కొండెం ప్రచురం చేసేవాడని చూస్తూ ఎందుకు వాడు బుద్ధిహీనుడు అవుతాడు? ఎందుకంటే కొండెము ప్రచురం చేస్తా ఉన్నాడు. కొండెము అనేటువంటి మాట అండర్లైన్ చేద్దాం. సత్యం కాదు వాడు ప్రచురం చేస్తుంది, నిజం కాదు ప్రచురం చేస్తుంది, మంచి కాదు ప్రచురం చేస్తుంది, పరువు అందించడం కాదు ప్రచురం చేస్తుంది, ఖచ్చితంగా యథార్థంగా మాట్లాడడం కాదు ప్రచురం చేస్తుంది. కొండెము అనేటువంటి మాట. సో ఈ రీతిగా స్లాండర్, అబద్ధాలు అనేటువంటి మాట. సో ఎందుకు వాడు బుద్ధిహీనుడు అవుతాడంటే అది బుద్ధి లేని పని కాబట్టి. ఈనాడు ఈ సామెత మన వ్యక్తిత్వాలను స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఏంటంటే మనం అంతరంగమున పగ ఉంచుకొని పైకి ప్రేమ చూపించే అబద్ధికులమేమో సరి చేసుకోవాలి. చాలాసార్లు ఈ స్వభావం ఉట్పడుతుంటుంది మన జీవితాల్లో. ఎదుటివారి పట్ల, మన పని పట్ల, మన ఉద్యోగం పట్ల, మన వ్యాపారం పట్ల, మన స్నేహాల పట్ల, మన కుటుంబ బంధాల పట్ల, మన పరిచర్యల పట్ల అంతరంగంలో ఒక స్థితి, బయటికి ఒక స్థితి. ఈ అబద్ధికుడు అనేటువంటి ఈ స్థితి మనం దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. అదే రీతిగా కొండెము ప్రచురం చేసే స్థితి
చాలా సార్లు ఇది ఇంటెలిజెంట్ ఫెలో అనుకునే ఈ పొరపాటులో చాలా గొప్పగా గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏది వాస్తవమో, ఏది యథార్థమో కొంచెం కూడా ఆలోచన చేయని స్థితి ఉంటుంది. ఇది గూడా పుణ్యములాడడానికి అనే మాటకు వాస్తవంగా అర్థం గూడా అబద్ధికుడు అనే మాటే వస్తుంది. 2 ఒక సందర్భానికి సంబంధించినవే. ఈ సమయంలో ఈ సామెత 2 విషయాలను చెప్తుంది. ఒకటి అంతరంగమున పగ ఉంచుకున్నవాడవు నీవా? అయితే నువ్వు అబద్ధికుడివే. కొండం ప్రచురం చేసే స్థితి కలిగిన వాడివా? నువ్వు బుద్ధిహీనుడివే. అలా ఉండకూడదు. ఆ స్థితిని మారాలి అని ప్రశ్నిస్తూ ఉంది. అదే రీతిగా రెండవదిగా ఎవరైనా అంతరంగమున పగ ఉంచుకొని పైకి ప్రేమగా మాట్లాడుతుంటే వారు అబద్ధికులని గుర్తించాలి. కొండం ప్రచురం చేసే వాళ్ళైతే బుద్ధిహీనులని గుర్తించి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఒకటి, మనం అబద్ధికులుగా, బుద్ధిహీనులుగా ఉండొద్దు. ఎవరైతే అబద్ధికులుగా, బుద్ధిహీనులుగా ఉన్నారో వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ రీతిగా ఈ సామెత మనకు ప్రశ్న జాగ్రత్త వేస్తుంది. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అబద్ధికులుగా ఉన్నావేమో, బుద్ధిహీనులుగా ఉన్నావేమో, తల ఉంచి ప్రార్థన చేద్దాం. లేదా అలాంటి స్థితి కలిగినటువంటి వారి ఎదుట జీవిస్తూ ఉన్నామేమో, జాగ్రత్త పడడానికి ప్రభు సహాయం అడుగుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. అవును ప్రభా, ఏదైనా మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. చాలాసార్లు మేము బుద్ధి కలిగినటువంటి వారం అనుకుంటూ ఉన్నాం. అయ్యా, మేము తప్ప సత్యం మాట్లాడేవారు ఎవరు లేరు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ మాటలు అయ్యా వేరు కలిగిన స్థితి. మా ప్రభువా, మరొక పర్యాయము నీ మాటలు మాకు అందిస్తాం. దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, ఎదుటి వారి నుంచి జాగ్రత్త పడినట్లు కృప దయచేయండి. మా తండ్రి, అయ్యా మేము అబద్ధికులుగా, బుద్ధిహీనులుగా ఉండకుండా అయ్యా ఎదుటి వారి నుంచి జాగ్రత్త కలిగి జీవించుట కృప దయచేయమని ఈ మనవల నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామాన బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.